అందరికీ నమస్కారం అండి. నా పేరు జైభీం శ్రీనివాస్, నేను అడ్వకేట్ అండి. ఈరోజు విజయవాడలోని సిటీ సివిల్ కోర్టు బయట ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దళిత వర్గానికి ఎస్సీ వర్గానికి సంబంధించిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన పివి సునీల్ కుమార్ గారు డీజీ క్యాడర్ అండి, డైరెక్టర్ ఆఫ్ పోలీసు క్యాడర్. ఆయన ఏంటంటే ఆయన అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడాన్ని మా న్యాయవాదుల సంఘం మొత్తం తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన కూడా వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పివి సునీల్ కుమార్ గారు ఆయన సీనియర్ ప్రకారం నెక్స్ట్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే ఎంటైట్లు అర్హత ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి అని, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి అని, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా ఏదో వంకలు సాకులు ఎత్తుక్కుంటూ ఆయన అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, దళిత వర్గానికి సంబంధించిన ఆఫీసర్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీ అవ్వాలని మేమంతా కోరుకున్నాము. మరోసారి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరోసారి పునఃపరిశీలించాలి. ఏదైతే సస్పెండ్ చేసారో ఆ సస్పెండ్ సెట్ చేసి ఎత్తేసి ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెయిన్ డీజీపీగా మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాను. ఏంతో పాటు ఇంకా ఇతర సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినా సరే, ఎగ్జాంపుల్ మన విజయవాడ కమిషనర్ చేసిన మన రానా గారు కానీ, డీసీపీ విశాల్ గున్ని గారు కానీ, ఇంకా అధికారులు కానీ, రామాంజలి కానీ, ఐపీఎస్ అధికారులు కూడా అకారణంగా వన్ సైడ్ గా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు సస్పెండ్ చేస్తారు, ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుంది, మాకు ఐపీఎస్లు కొడుతుంది, ఐపీఎస్లు ఇవ్వండి, ఐఏఎస్లు కొడుతుంది, ఐఏఎస్లు ఇవ్వండి. ఒకవైపు వన్ సైడ్ గా వీళ్ళని అకారణంగా సస్పెండ్ చేస్తారు, మరోవైపునే ఐఏఎస్లు ఐపీఎస్ కావాలని కేంద్రానికి లెటర్ రాస్తారు. మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే సస్పెండ్ చేశారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మరొకసారి పునఃపరిశీలించి వీళ్ళందరికీ మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ పాలసీని ఐఏఎస్ ఐపీఎస్ లో ఇంప్లిమెంట్ చేశారు. మీకు చేతనైతే ఈ సీనియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వండి, మీ గవర్నమెంట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకు చేతగాక అసమర్థత ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వంలో ఇలా వన్ సైడ్ గా ఐఏఎస్ ఐపీఎస్ సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం కాదండి. తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వాళ్ళందరూ పోస్టింగ్లు ఇవ్వాలి. ఈ దళిత వర్గానికి, ఎస్సీ వర్గానికి సంబంధించిన సునీల్ కుమార్ గారికి మెయిన్ డీజీపీ అయ్యే అర్హత ఉంది. కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చి మెయిన్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ. మిత్రులారా, రాజధానిలో దళితులకి భూములు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుందని, దళితులకు ఎవరికి కూడా అక్కడ భూములు ఇవ్వటానికి, ఇల్లు కట్టుకోవటానికి అవకాశం లేదని చెప్పి కోర్టుకు వెళ్లినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మాత్రమే. ఎందుకనంటే వాళ్ళకి దళితుల మీద గాని, బీసీ వర్గాల మీద గాని వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపు, వాళ్ళు నివసించే ప్రదేశంలో ఈ దళితులు గాని, బీసీని వాళ్ళు గాని, నిమ్న వర్గాలు గాని వాళ్ళ ఇళ్లలో పనులు చేయటానికి మాత్రమే ఉపయోగించుకునేటువంటి వర్గం అయినటువంటి వీళ్ళు ఇటువంటి అధికారుల్ని ఏమాత్రం అధపాతాళానికి తొక్కేయటం తప్ప వీళ్ళు అందలం ఎక్కిస్తారని చెప్పి ఏ రకంగానూ కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ని గాని, చంద్రబాబు నాయుడుని గాని ఆలోచించాల్సిన అవసరం, వీళ్ళ గురించి ఊహించాల్సిన అవసరం ఇంకొకటి లేదు. రెండో పక్కన ఆంధ్రప్రదేశ్ లో 20కి పైగా యూనివర్సిటీల్లో బీసీలని వైస్ ఛాన్సలర్లుగా తొలగించినటువంటి ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడే మూటగట్టుకున్నారు అని అంటే వీళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఎట్లాంటిదో అర్థమవుతుంది. బీసీల యొక్క తోకల కత్తిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారే. వీనికి ఈ సునీల్ కుమార్ గారికి ఒక అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఈయన ఏ రకంగా డీజీపీ పదవికి వెళ్తే ఈయన మనల్ని శాసించే పొజిషన్కి వస్తాడనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో వీళ్ళ మీద కక్ష కట్టి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూర్తిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీని వీళ్ళని హెచ్చరిస్తూ వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా తగిన మూల్యం చెల్లించాల్సి తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం. సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి డీజీ సునీల్ కుమార్ గారిని ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడమే కాకుండా సస్పెండ్ చేయడాన్ని విజయవాడలో ఉన్నటువంటి బహుజన దళిత వర్గానికి సంబంధించిన న్యాయవాదులందరం కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అదేవిధంగా మన కృష్ణా జిల్లా ఎస్పీగా చేసినటువంటి జాషువా గారు కానీ, విజయవాడ కమిషనర్గా చేసినటువంటి క్రాంతి రానా గారు కానీ, విశాల్ గున్ని గారు, పివి ఆంజనేయులు గారు, అదేవిధంగా గుంటూరులో అడిషనల్ ఎస్పీగా చేసినటువంటి పాల్ గారు, ఈ విధంగా చూస్తూ ఉంటుంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కుట్రపూరితంగా చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే విధంగా
మరి ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇక్కడ చూస్తూ ఉంటే విశాల్ గున్ని గారు కానీ లేకపోతే రానా గారు కానీ ఒక యూత్ గా ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్. ఈ విధంగా యువత ఈ విధంగా పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి, అత్యున్నతంగా ఐపీఎస్ అధికారులుగా తయారవ్వాలని చెప్పి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారులని ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం సస్పెండ్ చేయడం అన్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా దళిత వర్గానికి చెందినటువంటి సునీల్ కుమార్ గారు మరి చిన్నప్పుడు తిండక మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆయన డీజీపీ స్థాయికి వచ్చేసరికి ఈ ప్రభుత్వానికి కన్ను కట్టింది, కుట్రపూరితంగా సస్పెండ్ చేసి అతను ఈ రాష్ట్రానికి డీజీపీ అవ్వకుండా చేస్తున్నటువంటి సంఘటన ఈరోజు చూస్తున్నాం. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి జాషువా గారు మా ముద్దుబిడ్డ, ఆయన ఒక దళిత సమాజానికి చెందినటువంటి ఐపీఎస్ అధికారి. అతను ఒకడైతే ప్రభుత్వం మారిన వెంటనే బుక్ అయి తీసుకుని ఇంటికి వెళ్ళి బెదిరిస్తే ఒక ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడుంది ఇప్పుడు అధికారుల సంఘం? ఐపీఎస్ అధికారుల సంఘం, పోలీసు అధికారుల సంఘం ఎక్కడుంది? ఇంతమంది ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా, జరుగుతుందా? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కానీ పోలీసులు కానీ ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో అత్యున్నత న్యాయస్థానానికి మన తెలుగోడు ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వగానే సంతోషపడ్డాం అందరం. అదేవిధంగా ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి సునీల్ కుమార్ గారు డీజీపీ అవడానికి ఆయన అర్హత లేదా? కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఎవరి మీద అయితే చర్యలు తీసుకున్నారో అవి నిలుపుదల చేయాలి, వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి. మీరు సునీల్ కుమార్ గారి మీద మోపినటువంటి నింద ఏంటి? ఆయన తెలియకుండా అంట విదేశాలకు వెళ్ళారంట. వెళ్ళి మీ ఆస్తులు ఏమైనా కాజేసుకున్నారా? మీ ఆస్తులకి ఏమైనా రాసుకున్నారా? మరి గత ప్రభుత్వంలో ఒక మంత్రి గారు అయితే మరి పన్ను చూపించుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్ళాడు కదా, ఆ లెక్కలన్నీ తీరా. కాబట్టి దళిత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులను బెజవాడ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి దళిత వర్గాలకు సంబంధించిన న్యాయవాదులందరం కూడా మేము ఖండిస్తున్నాం. వెంటనే వీళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు నిలుపుదల చేసి వెంటనే సునీల్ కుమార్ గారిని ఈ రాష్ట్రానికి డీజీపీగా నియమించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో బ్యూరోక్రాట్స్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్స్ కక్ష సాధింపు చర్యలుగా జరగడం అనేది ప్రజాస్వామ్యానికి సిగ్గుసేటు. ఈరోజు పివి సునీల్ కుమార్ గారు అవ్వచ్చు, రేపు ఇంకో అధికారి అవ్వచ్చు, అటువంటి చర్యలకు ప్రభుత్వాలు ముందుకెళ్లకూడదు. దీన్ని బెజవాడ బారిషన్ తరఫున నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అత్యున్నతమైనటువంటి యూపీఎస్ సర్వీస్ కమిషన్ నుంచి రావడం జరిగింది. అటువంటి వ్యక్తులు సమాజంలో మొదటి పౌరులుగా ఉండి సమాజానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఒక వ్యవస్థలో ఇలాంటి చర్యలకు గైకొనడం సిగ్గుచేటు. నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను, అట్లాగే ఖండిస్తున్నాను. అటువంటి చర్యలకి ప్రభుత్వాలు ముందుకెళ్లకూడదు. రాబోయే ప్రభుత్వాలు కూడా బ్యూరోక్రాట్స్ విషయంలో సరళమైనటువంటి విధానాలతో ఉంటే వారు స్వేచ్ఛగా పనిచేస్తారు, సమాజానికి ఉపయోగపడతారని చెప్పని తెలియపరచుకుంటున్నాను. ఏదైనా సునీల్ కుమార్ గారి విషయంలో జరిగినటువంటి చర్యను నేను ఖండిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఒక వింతైనటువంటి దుర్మార్గమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయిన సునీల్ కుమార్ గారు, జాషువా గారు, మొన్న జైలుకి వెళ్ళినటువంటి పాల్ గారు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో జాషువా గారు, పాల్ గారు అయితేనేది, పివి సునీల్ కుమార్, వీళ్ళందరూ కూడా అట్టడుగు వర్గాలు, దళిత జాతుల నుంచి ఉన్నత చదువులు చదివి ఉన్నత పొజిషన్లో ఉన్నటువంటి ఒక మేధావి వర్గం. ఈ మేధావి వర్గాన్ని ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత తుంచేయాలి అనేటువంటి ఆలోచన అదేదో ఒక పివి సునీల్ కుమారో, జాషువా గారో, పాల్ గారి మీద దాడి కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ అట్టడుగు వర్గాలు, మాల, మాదిగ, బీసీ, చాకలి, కమ్మరి, కుమ్మరి లాంటి బీసీ కులాలు, వృత్తి కులాలు ఏ అయితే ఉన్నాయో, ఈ కులాలు ఏ అయితే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయతో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ ఫలాలను అనుభవించి సమాజంలో అత్యున్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి ఈ వర్గాలని మీరు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే పాతకాలంలో మూతికి ముడ్డికి తాటాకు కట్టారో మా వర్గాలకి, ఈ అట్టడుగు వర్గాల ప్రజలకి మీరు అక్కడే ఉండాలిరా, మీ స్థాయి అదే అని చూపించటమే. ఈరోజు అంత స్థాయికి వెళ్ళినాక కూడా వాళ్ళని తీసుకెళ్లి జైళ్లు పెట్టడం, అకారణంగా అన్యాయంగా నోటీసు లాంటివి ఇవ్వకుండా, ప్రేయర్ నోటీసులు కానీ ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం అంటే మీకు మాట్లాడే వాయిస్ లేదు. ఎందుకంటే మాకు మీడియా లేదు. మేము ఎవరికైనా సమాజంలో బాధ వస్తే అందరి తరపున అట్టడుగు వర్గాల ప్రజలు నిలబడుతున్నాం.
కానీ మాకు సమాజంలో బాధ వచ్చిన రోజున ఏ మీడియా వాస్తవాన్ని చెప్పట్లేదు. ఉన్నదేంటో చెప్పట్లేని సందర్భంలో మా నుంచి చదువుకున్నటువంటి మేధావులుగా ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెడతామేంటి? రూల్ పొజిషన్ ఏమవుతుంది? రూల్ ఆఫ్ లా అనేది ఏమవుతుంది? ఒక పోలీసుల మీదే ఇంకో పోలీసుల కేసులు కట్టేసి జైలుకు పంపి కోర్టులు చుట్టూ తిప్పి ఉంటే ఈ రాష్ట్రంలో రౌడీ షీటర్లను కానీ అసాంఘిక శక్తులు కానీ భయమే ఉంటది. పోలీసులకే దిక్కు లేదంటే రేపు ఆఫీసర్కి ఎక్కడైనా పోలీసు పోస్టింగ్ ఇచ్చినా కానీ ఎవరైనా ఆఫీసర్ని గౌరవిస్తారా? ఆఫీసర్ స్వేచ్ఛగా తన విధి నిర్వహణ చేసేటువంటి అవకాశం ఉంటుందా? తన కింద సబార్డినేట్ కూడా చులకనైపోతాడు కదా. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి? మరి ఎందుకని అట్టడుగు వర్గాల ప్రజల్ని ఈ విధంగా వేధిస్తున్నారు? అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అయినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల నుంచి ఒకడు ఎవడైనా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు చేసినా కానీ ఆడు చివరికి జైలు పాలవ్వాలా? అదేనా మీరు ఇచ్చేటువంటి సమాధ? క్రితంలో మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు ఎవడు మాత్రం ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటున్నారు. అది మీరు నిజం చేస్తున్నారా? ఈ రోజున ఐఏఎస్ ఐపీఎస్లను కూడా మీరు జైలు పాలు చేస్తారు. అట్టడుగు వర్గాలంటే మీకు అంత చిన్న చూపా? ఎందుకు మా వర్గాలను మీరు ఈ విధంగా కించపరుస్తున్నారు, వేధిస్తున్నారు? ఒక ఐఏఎస్ ఆఫీసరు విదేశాలకు వెళ్ళడం తప్ప అంటే మేము విమానం ఎక్కకూడదు అనమాట. క్రితంలో మమ్మల్ని మూతికి ముంత కట్టారు, ముట్టికి తాటాకు కట్టారు. ఇదే పరిస్థితి మళ్ళీ ఆధునిక కాలంలో కూడా చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ విదేశాలకు వెళ్ళకూడదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎస్సీల్లో ఎవడు కూడా విదేశాలకు వెళ్ళకూడదు. ఈ విధమైనటువంటి కక్షాపూరితమైన ధోరణి మరీ ముఖ్యంగా ఎస్సీల మీద, బీసీల మీద, మైనార్టీ వర్గాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా కక్ష కట్టినట్టు కక్షాపూరితంగా బయలుపడుతుంది. మాకు రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ హక్కులున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క నిజాయితీ పరుడికి అన్యాయం జరిగినా కానీ మేము న్యాయవాదులుగా, దళిత న్యాయవాదులుగా, సమాజ అభ్యుదయాన్ని కోరేటువంటి న్యాయవాదులుగా మేము ఉంటాం. సామాజిక పోరాటంతో పాటు న్యాయ పోరాటానికి కూడా మేము ఉంటాం. ఏదైతే మా పివి సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారని కక్షపూరితంగా డీజీపీ అవ్వాల్సినటువంటి అధికారిని కక్షపూరితంగా సస్పెండ్ చేశారో దాన్ని రీవోక్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారికి పోస్టింగ్ ఇవ్వాలి. లేదంటే మీరు ఎప్పటికి కూడా మా అట్టడుగు వర్గాల యొక్క మనసుల్లో శత్రువుగానే మూలిగిపోతారు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారని మేము బహుజన న్యాయవాదులుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం.